కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. మళ్ళీ బట్టలు మార్చుకొని తడి బట్టలు సమర్పయామి. రాజరాజేశ్వర దేవతా ప్రసాద సిద్ధిరస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు. పునర్దర్శన ప్రాప్తి. దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉన్నారు, వీటి వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టినటువంటి 50 కోట్ల రూపాయలను అదేవిధంగా శృంగేరి పీఠను వెళ్ళి వారు అనుమతి తీసుకునే చక్రంలో శుభమని చెప్పి వారు ముందుకు వెళ్ళమన్నటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నత అధికారులతోటి అదేవిధంగా బ్రాహ్మణులతో చేత ఆర్కిటెక్ట్ విభాగం సంబంధించిన వారితో కూడా చర్చలు జరిపి ముందుగా ఆలయ విస్తీర్ణ ఏ విధంగా మరి జరపాలని చెప్పేందుకు ఒక చర్చను తీసుకొని రావడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు కొండ ప్రభాకర్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు చేనేత సంబంధించిన వారు కూడా వీరందరం కూడా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లా ఇంతకుముందు చెప్పినట్టుగా కార్మిక ధార్మిక క్షేత్రంగా అటు కార్మికులను ఇటు ధార్మికంగా ఏదైతే వచ్చే భక్తులకు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని అటు కార్మికులకు పూర్తిగా పని కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మేము రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అంశాన్ని నివేదించి వారి ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి సందర్భంగా వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పని ఒక ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉన్నారు, వీటి వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టినటువంటి 50 కోట్ల రూపాయలను అదేవిధంగా శృంగేరి పీఠను వెళ్ళి వారు అనుమతి తీసుకునే చక్రంలో శుభమని చెప్పి వారు ముందుకు వెళ్ళమన్నటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నత అధికారులతోటి అదేవిధంగా బ్రాహ్మణులతో చేత ఆర్కిటెక్ట్ విభాగం సంబంధించిన వారితో కూడా చర్చలు జరిపి ముందుగా ఆలయ విస్తీర్ణ ఏ విధంగా మరి జరపాలని చెప్పేందుకు ఒక చర్చను తీసుకొని రావడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు కొండ ప్రభాకర్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు చేనేత సంబంధించిన వారు కూడా వీరందరం కూడా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లా ఇంతకుముందు చెప్పినట్టుగా కార్మిక ధార్మిక క్షేత్రంగా అటు కార్మికులను
ఇటు ధార్మికంగా ఏదైతే వచ్చే భక్తులకు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని, అటు కార్మికులకు పూర్తిగా పని కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మేము రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం ముందుకు పోతుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అంశాలన్నింటినీ నివేదించి వారి ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి సందర్భంగా వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పని ఓ ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉన్నారు, వీటీఐ వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టినటువంటి 50 కోట్ల రూపాయలను అదేవిధంగా శృంగేరి పీఠను వెళ్ళి వారు అనుమతి తీసుకునే చక్రంలో శుభమని చెప్పి వారు ముందుకు వెళ్ళమన్నటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నత అధికారులతోటి అదేవిధంగా బ్రాహ్మణులతో చేత ఆర్కిటెక్ట్ విభాగం సంబంధించిన వారితో కూడా చర్చలు జరిపి ముందుగా ఆలయ విస్తీర్ణ ఏ విధంగా మరి జరపాలని చెప్పేందుకు ఒక చర్చను తీసుకొని రావడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు కొండ ప్రభాకర్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు చేనేత సంబంధించిన వారు కూడా వీరందరం కూడా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లాను ఇంతకుముందు చెప్పినట్టుగా కార్మిక ధార్మిక క్షేత్రంగా అటు కార్మికులను ఇటు ధార్మికంగా ఏదైతే వచ్చే భక్తులకు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని, అటు కార్మికులకు పూర్తిగా పని కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మేము రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం ముందుకు పోతుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అంశాలన్నింటినీ నివేదించి వారి ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి సందర్భంగా వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పని ఓ ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉన్నారు, వీటీఐ వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టినటువంటి 50 కోట్ల రూపాయలను అదేవిధంగా శృంగేరి పీఠను వెళ్ళి వారు అనుమతి తీసుకునే చక్రంలో శుభమని చెప్పి వారు ముందుకు వెళ్ళమన్నటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నత అధికారులతోటి అదేవిధంగా బ్రాహ్మణులతో చేత ఆర్కిటెక్ట్ విభాగం సంబంధించిన వారితో కూడా చర్చలు జరిపి ముందుగా ఆలయ విస్తీర్ణ ఏ విధంగా మరి జరపాలని చెప్పేందుకు ఒక చర్చను తీసుకొని రావడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు కొండ ప్రభాకర్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు చేనేత సంబంధించిన వారు కూడా వీరందరం కూడా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లాను ఇంతకుముందు చెప్పినట్టుగా కార్మిక ధార్మిక క్షేత్రంగా అటు కార్మికులను ఇటు ధార్మికంగా ఏదైతే వచ్చే భక్తులకు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని, అటు కార్మికులకు పూర్తిగా పని కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మేము రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం ముందుకు పోతుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అంశాలన్నింటినీ నివేదించి వారి ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి సందర్భంగా వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పని ఓ ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను.